ఆదాము అవ్వల కొడుకుల గురించి. ఆదాము అవ్వల కొడుకుల పెద్దవాడి పేరు కయ్యను, చిన్నోడి పేరు హేబేలు. ఒకనొక రోజు దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నాడు. కయ్యను అనుకున్నాడు, అన్నిస్తున్నాడు, నేను కూడా ఇస్తే దేవుడు నన్ను కూడా జీవిస్తాడు అనుకున్నాడు ఇద్దరు. అప్పుడు కయ్యను అప్పుడు వరి పంటలో నుంచి దోసెడు బియ్యమే ఇచ్చాడు. హేబెల్ మాత్రం మంచి గొర్రె పిల్లను పట్టుకొని వచ్చి అర్పించాడు. అప్పుడు హేబెల్ది అర్పణ తీసుకున్నాడు, కయ్యనుది తీసుకోలేదు. అందుకు నొచ్చుకున్నాడు కయ్యను, హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రి తమ్ముడు కయ్య దగ్గర టాపోయి వద్దాం అంటే రాత్రి అప్పుడు తీసుకొని పోతా ఉన్నప్పుడు పెద్ద రాయి తీసుకుని తల మీద కొట్టేశాడు, చచ్చిపోయాడు. అప్పుడు దేవుని అడిగి, కయ్యను నీ తమ్ముడేడి, వాడు నాకేం తెలుసు, వాడు ఎక్కడికి పోతే నాకెందుకు, వాడికి నేనేం కాపాలని అన్నాడు. నువ్వు నీ తమ్ముడిని చంపేసావు కాబట్టి నువ్వు ఇంత కోపంగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేను చంపబల్ల నాకు ఎంత కోపం ఉండాలని ఉన్నాడు దేవుడు. అందరికీ ప్రజలు.